ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈరోజు మీరు చూస్తే 4,000 వితంతువులకి వృద్ధులకి, 6,000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. అదే సమయంలో బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఇచ్చేది 500-160 కోట్లు. తెలంగాణ రాష్ట్రం నేనే ఆ రోజు సంపద సృష్టించాం. మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఈరోజు అక్కడ ఇచ్చేది 8,179 కోట్లు. హైయెస్ట్ వచ్చి తెలంగాణ 8,179 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే 100 మంది ఉంటే 13 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పిల్లలు చూసి అడిగాను. 2 పిల్లలుంటే 2కి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు. ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి, అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఆడబిడ్డలందరినీ. మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66,00,000
2,66,00,000 సిలిండర్లు ఇచ్చాం. 1,718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను. మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది, బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది. మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2,963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నీ తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ పొదుపు చూస్తే 20,000 కోట్లుంది. మీరు అప్పులు తీసుకునేది చూస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది, అక్కడ ఒక 22 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గర ఒక 10,000 కోట్ల దగ్గర పొదుపు ఉంది. 20,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు, కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు. నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను. అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు, డాక్రా సంఘాల మంత్రి మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను.